అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వాహనదారునికి సంబంధించి ప్యాషన్ ప్రో బండి సంబంధించిన బండికి ఒక చిక్కడపల్లిలో ఉన్నటువంటి వాహనదారుని బండికి సంబంధించి ఒక ఫైన్ పడడంతో ఇక్కడ చాలాన్ విషయంలో ఆయనకు చూసుకున్నట్టయితే ప్యాషన్ ప్రోకి సంబంధించిన ఛానల్గా ఇతనికి వచ్చినది. ఆయన గతంలో ఉన్నటువంటి ఒక బండి వాహనదారుడు ఉన్నటువంటి బండికి సంబంధించింది. అందులో ఉన్నటువంటి డిజిట్ను ఈకి బదులు ఎఫ్ ఉంటుంది, ఎఫ్కు బదులు ఈ మార్చడం వల్లే ఈ యొక్క ఛానల్ ఈ యొక్క సిద్దిపేట వాసిగా పడడం వల్ల ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మనం సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాం. ఎందుకంటే దానికి సంబంధించి వాహనదారుడు మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఏం జరిగింది అసలు? అంటే మీకు జరిగిన సంఘటన బట్టి చూసుకున్నట్టయితే ఏం జరిగింది అసలు మీకు? అయితే టీఎస్ ఈ ఛానల్లో చెక్ చేస్తే మా బండి నంబర్ మీద చాలాన్ పడ్డది టీఎస్ ఈ ఛానల్. అయితే దాంట్లోనే ఈ క్యాండిడేట్ ఫోటో సేమ్ నంబరు టీఎస్ 1513 అని చెప్పేసి ఫేక్ నంబరుతోని ఆ బండి ఆ క్యాండిడేట్ నంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నాడు. అంటే ఏ రోజు జరిగింది, ఎప్పుడు ఛానల్ మీకు వచ్చింది ఈ విషయంలో? ఇది 2/11 నాడు జరిగిన సంఘటన ఇది. అయితే నాకు మా అబ్బాయి మొన్న రీసెంట్లీ చెప్పాడు ఇది నిన్న చెప్పాడు నాకు. టీఎస్ ఈ ఛానల్లో కొడితే అసలు టీఎస్ 1510 ఈబీ 1513 ఈ నాది ప్యాషన్ ప్రో బండి, వాళ్ళదేమో యాక్టివ్ బండి. అంటే వితౌట్ హెల్మెట్ లేకపోవడం వల్ల ఫైన్ వచ్చినట్టు తెలుస్తుంది. 135 రూపాయలు ఫైన్ పడ్డాడు. ఏం ఫిర్యాదు చేస్తున్నావు? ఇందుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం ఫిర్యాదు చేస్తున్నావు ఈరోజు? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి అంటే నాకు మరి నా బండికి సంబంధం లేనిది చిక్కడపల్లి, అది నేను ఉండేది సిద్దిపేటలో. మరి ట్రాఫిక్ ఏది వాళ్ళు చాలాను కొడితే నాకు చాలాను వచ్చింది, అతనేమో ఎస్కేప్ అయ్యిండు. మరి అంటే పోలీసులకు కలిస్తే ఏం చెప్పారు మీతో ఆ విషయంలో? పోలీసులు ఏమంటారు, వాళ్ళు అక్కడికి చిక్కడపల్లికి మెయిల్ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. ఇది పరిస్థితి. తనకు సంబంధించిన బండి టీఎస్ 10 ఈబీకి సంబంధించిన బండి గతంలో ఒక స్కూటీకి సంబంధించి ఎబ్బీ పెట్టుకున్నటువంటి 1513కి సంబంధించిన స్కూటీకి దాని నంబరు చేంజ్ చేయడం వల్ల నాకు ఫైన్ వచ్చిందని చెప్పి ప్రధానంగా వాహనదారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు కూడా మనతో ఉన్నారు. స్థానిక ఎస్ఐ గోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఏం జరిగింది అనే విషయం మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంబంధిత ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఎస్ఐ గోపాల్ రెడ్డితో పాటు స్థానిక హెడ్ కానిస్టేబుల్ తిరుపతి ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈ విషయంలో ఏం చెప్తారు మీరు? మాకు బ్రహ్మచారి గారి ద్వారా కంప్లైంట్ రావడం జరిగింది. తనకు ఈ చలాన్ ద్వారా చిక్కడపల్లి ట్రాఫిక్ పిఎస్ నుంచి చలాన్ వచ్చినట్టుగా రాగా అట్టి వెహికల్ చెక్ చేయగా అది ఫేక్ నెంబర్ అని రుజువు అయినది. తన యొక్క బండి ఫ్యాషన్ ప్రో హైదరాబాద్, మనకు ఇమేజ్ నుండి కనిపిస్తున్న వెహికల్ యమహా ఫ్యాసినో లాగా ఉంది. కాబట్టి అట్టి దాన్ని మేము వెరిఫై చేసి మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ చలాన్ హైదరాబాద్కు మెయిల్ చేయగానే వారి ద్వారా ఇటువంటి రాంగ్ చలాన్స్ను డిలీట్ చేస్తాం. ఓకే, అంటే తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి సార్. వాహనదారులకు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? మేము వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటాము, తీసుకున్న తర్వాత ఈ ఛానల్కు పంపిస్తాం అన్నట్టు. కంప్లైంట్ ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులు ఒక సర్టిఫై చేసిన తర్వాత జరిగిన సంఘటన బట్టి చూసుకున్నట్టయితే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇటువంటి తప్పిదాలు వాహనదారులు చేయొద్దు. ఎందుకంటే ఒకరు చేసిన తప్పు ఒకరి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు తన నంబరు తానే వేసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఇటువంటి తప్పులు చేస్తే శిక్షార్హులు అవుతారు. ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. బండ్లను సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు పెట్టే కేసులకు మీరు బలి అవుతారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త ఉంటూ ముందుకెళ్ళినట్లయితే ఇటువంటి తప్పిదాలు చేయకుండా వేరే వాహనదారులకు ఇటువంటి తప్పిదాలు చేయకుండా ముందుకెళ్ళినట్లయితే పోలీసులకు కూడా మీరు అంటే సూచనలు పాటించినట్టు ఉంటుందని చెప్పి స్థానిక పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.